Hello students, welcome to Lakshya, the initiative of law excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భూగర్భ జలాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. రోజు రోజుకి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఈ కంటెక్స్ట్లో వాటర్ టేబుల్ అంటే ఏంటి, ఈ భూగర్భ జలాలు ఎందుకు ఇంకిపోతున్నాయి, వీటికి ఏం మెజర్స్ తీసుకోవాలి అన్నది ఈ ఆర్టికల్. జనరల్గా భూమిలో ఎంత లోతులో అయితే నీరు అవైలబుల్గా ఉంటుందో దాన్ని ఆ ప్రాంతపు నీటి మట్టం వాటర్ లెవెల్ అనేసి అంటాము. ఈ భూగర్భ జలాలు ప్రతి సంవత్సరానికి ఇంకిపోతూ వస్తున్నాయి. మన తాగునీటి అవసరాలని తీర్చడంలో భూగర్భ జలాలదే కీలకమైనటువంటి పాత్ర. ఎక్కువ నీటిని వెలికి తీయటం వల్ల మన అవసరాల కోసం భూగర్భ జలాలు పడిపోతున్నాయి. వేసవిలో తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల కూడా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాల్లో తాగునీటి అవసరం కోసమే 25 నుంచి 40%, అలాగే వ్యవసాయం కోసం 43% వాడుతున్నారు. భారత్లో భూగర్భ జలాల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 90%గా ఉంది, పట్టణ ప్రాంతాల్లో 50% వరకు ఉంది. ప్రపంచంలో భూగర్భ జల వనరుల్ని అత్యధికంగా వెలికి తీస్తున్నటువంటి దేశం భారతదేశమే, 25.26%గా ఉంది. తర్వాత స్థానంలో చైనా, దాని తర్వాత స్థానంలో అమెరికా ఉన్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోవడానికి గల కారణాలను ఇక్కడ ఇచ్చారు. ఏంటి? జనాభా వేగంగా పెరగటం, వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గటం, వర్షం నీరు ఇంకడానికి కావలసినటువంటి ఖాళీ స్థలాలు లేకపోవటం, సిమెంట్ నిర్మాణాలు పెరగటం, భూగర్భ జలాల మీద ఆధారపడి సేద్యం చేస్తూ ఉండటం, ఇవన్నీ కూడా భూగర్భ జలాల వినియోగాన్ని పెంచుతున్నాయి. దానివల్ల భూగర్భ జల మట్టాలు మాత్రం పడిపోతున్నాయి. వర్షాలు సరిగ్గా టైంలో పడకపోవటం వల్ల నీటి వినియోగం పెరగటం, పడిన వర్షాన్ని శాస్త్రీయమైన పద్ధతుల ద్వారా రక్షించలేకపోవటం, వీటి వల్ల కూడా నీటి మట్టాలు తగ్గుతున్నాయి. అయితే ఈ భూగర్భ జల మట్టాలని పెంచడానికి ఏమేం మెజర్స్ తీసుకోవాలి అని చూస్తే, చెట్లను పెంచడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించి దాని ద్వారా వర్షపాతం పెరగడానికి దోహదం చేస్తుంది. వర్షపు నీటిని దిగువ ప్రాంతాల్లో కందకాలు, గోతుల ద్వారా భూగర్భంలోకి వెళ్ళేటట్టు చేయటం, సహజ నీటి ప్రవాహాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం, నీటి యొక్క వాలు ప్రాంతాల్లో వీలును బట్టి ఎక్కువగా గుంతలు, చెరువుల్ని తవ్వించటం, ఆల్రెడీ ఉన్న చెరువుల్లో పూడిక మట్టిని తొలగించి నిల్వ సామర్థ్యాన్ని పెంచటం, నదుల పరివాహక ప్రాంతాలని అభివృద్ధి చేయటం, వరద నీటిని జలాశయాల్లోకి మళ్లించడం, వర్షపు నీరు అధిక మోతాదులో భూమిలోకి ఇంకే విధంగా కట్టడాలు నిర్మించడం, పంపుల ద్వారా వృధా అవుతున్నటువంటి నీటిని అరికట్టడం, వ్యర్థ జలాల్ని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడటం, బిందు సేద్యం, తుంపర పద్ధతుల్ని ప్రోత్సహించడం, వీటి ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడం, రసాయనిక విషపూరిత పదార్థాలని భూగర్భ జలాల్లోకి చేరకుండా కాపాడటం, భూగర్భ జలాల్ని వెలికి తీయడంలో ఉన్న నిబంధనల్ని కూడా సరిగ్గా పాటించటం, నీటిని అవసరానికి మించి వాడకపోవటం, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. అలాగే సముద్రం నీటి నుంచి మంచినీటిగా మార్చే ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా వేగవంతం చేయాలి. ఈ అన్ని చర్యల ద్వారా భూగర్భ జలాల మీద ఒత్తిడి తగ్గి భూగర్భ జల సమతుల్యత అనేది ఏర్పడుతుంది అన్నది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అంటాము, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ అన్న దాని కింద చదువుకుంటాము. అలాగే సోషల్ జస్టిస్ అన్న కాన్సెప్ట్ కింద కూడా చదువుకుంటాము. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ ఉద్యోగ సంస్థల్లో ఉన్నటువంటి నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం 10% రిజర్వేషన్ను కల్పించింది. దీనిని 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 అలాగే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 ఈ రెండింటిలోనూ మార్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాలకి 10% రిజర్వేషన్ ఉంటుంది. స్టేట్స్కి వచ్చేసరికి ఆ స్టేట్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఈ రిజర్వేషన్లో మార్పులు తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే 5% వచ్చేసి కాపు వాళ్ళకుంటే
మిగిలిన 5% వచ్చేసి కాపు కాకుండా మిగిలినటువంటి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ రావాలంటే ఆ అభ్యర్థి యొక్క వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షల లోపు ఉండాల్సి ఉంటుంది. దీని కింద అప్లై చేసుకున్న వాళ్ళకి ధృవీకరణ పత్రాల మంజూరుని ప్రారంభించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరైతే నామినేషన్లు వేశారో అలా పోటీ చేయడానికి అనర్హులు అనేసి ఎన్నికల సంఘం ఒక జాబితాను విడుదల చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో 136 మందిని అనర్హులుగా పేర్కొంది. ఈ జాబితాలో కేవలం వ్యక్తుల పేర్లు మాత్రమే కాకుండా అతని మీద ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిషేధం కొనసాగుతుంది అనేది తేదీలతో సహా పేర్కొన్నారు. ఎందుకు నిషేధం? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేసి మనకు ఉంటుందండి. ఎన్నికల సమయంలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళని అనర్హులుగా పేర్కొంటూ ఒక జాబితాను ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజకీయాల్లో సోషల్ మీడియా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పటికే 87,000 వాట్సాప్ గ్రూపుల్ని కొత్తగా క్రియేట్ చేశారు. ఈ కంటెక్స్ట్లో అసలు సోషల్ మీడియాని యూజ్ చేసేటప్పుడు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయటం లాంటివి చేయకూడదు. రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ వాట్సాప్ గ్రూపుల్లో అధికార పార్టీ ఏంటి, దాని గొప్పతనం, వాళ్ళు అమలు చేసినటువంటి పథకాలు, సరిహద్దుల్లో దాడులు ఇలాంటి అంశాలని ప్రస్తావిస్తూ సందేశాలని పంపుతుంటే ప్రతిపక్షాలైతే ప్రభుత్వ పనితీరును చూపించటం, అవినీతి నాయకుల్ని చూపించటం, దేశభక్తిని చాటడం ఇలాంటి అంశాలని పంపుతూ ఉన్నారు. సోషల్ మీడియాకి సంబంధించి ఒక్క వాట్సాపే కాదు, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఏదైనా కానీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయటం మంచిది కాదు. సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుకోవడం మీద అవగాహన అనేది ఉండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇదాయ్ తుఫాను గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న టాపిక్లో చదువుకుంటాము. అలాగే ఇక్కడ మొజాంబిక్ ఇవన్నీ కూడా మనము జాగ్రఫీలో చదువుకుంటాము. ఇదాయ్ తుఫాను కేవలం మొజాంబిక్లో మాత్రమే కాదు, మొజాంబిక్, జింబాబ్వే అలాగే మలావి ఈ 3 దేశాల్లో కూడా ప్రభావం చూపించింది. ఇవి జాగ్రఫికల్గా ఎక్కడున్నాయి అని చూస్తే మలావి, మొజాంబిక్ అలాగే జింబాబ్వే ఈ 3 దేశాలు ఇక్కడున్నాయి. సైక్లోన్ అనేసి ఏ రీజియన్లో అంటాము? సైక్లోన్ అని చెప్పేసి ఇండియన్ ఓషన్ రీజియన్లో అంటాము. అదే పసిఫిక్ ఓషన్ రీజియన్లో అయితే ఏమంటాము? టైఫూన్ అంటాము. అదే అట్లాంటిక్ ఓషన్లో అయితే హరికేన్స్ అనేసి మనం పిలుస్తాము. ఇదాయ్ తుఫాన్కి తీవ్రంగా దెబ్బతిన్నటువంటి మొజాంబిక్లో భారత నౌకాదళ బృందం సేవల్ని అందించింది. చేతక్ హెలికాప్టర్ ద్వారా అక్కడున్నటువంటి బాధితులకు ఆహార పొట్లాలు, నీటి పొట్లాలని జారవిడ్చడం, వరదల్లో చిక్కుకున్న వాళ్ళని రక్షించడానికి ఏరియల్ సర్వేని నిర్వహించటం, ఆ సమాచారాన్ని అక్కడున్నటువంటి విపత్తు నిర్వహణ బృందానికి చేరవేయటం, దాని ద్వారా బాధితుల్ని రక్షించింది. అవసరమైనటువంటి సామాగ్రితో ఐఎన్ఎస్ మగర్ని కూడా అక్కడికి పంపించబోతోంది. మొజాంబిక్కు మాత్రమే కాకుండా జింబాబ్వే అలాగే మలావి ఈ 2 దేశాలకు కూడా సహకారాన్ని అందిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎనిమీ షేర్స్, శత్రు షేర్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి క్యాపిటల్ మార్కెట్ అన్న టాపిక్లో చదువుకుంటాము. మనకి 1968లో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అనేసి ఒకటి ఉంది. దీనికి 2016లో అమెండ్మెంట్ తీసుకురావటం జరిగింది. ఈ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఏంటి, 1962 అలాగే 65 ఈ 2 సంవత్సరాల్లో మనకి చైనా మరియు పాకిస్తాన్తో యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో ఎవరైతే భారత్ నుంచి పాకిస్తాన్కి కానీ చైనాలకు కానీ వలస వెళ్ళారో వాళ్ళ యొక్క షేర్లని శత్రు షేర్లు, ఎనిమీ షేర్లుగా పరిగణించి వాటిని విక్రయించారు. వాటిని విక్రయించడంతో ప్రభుత్వానికి 700 కోట్లు సమకూరాయి.
ఈ షేర్లను విక్రయించండి అని చెప్పేసి దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఈ విభాగానికి కేంద్ర మంత్రివర్గం సూచించింది. దీంతో ఆ విభాగం వివిధ కంపెనీల్లో ఉన్నటువంటి శత్రు షేర్లను విక్రయించింది. ఈ దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది. ఈ షేర్ల యొక్క విక్రయంతో పాటు సిపిఎస్సిస్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటాము. వీటి యొక్క బైబ్యాక్ ఆఫర్తో అంటే షేర్లను తిరిగి కొనుగోలు చేయటంతో మరొక 10,600 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్పిఏస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిరర్ధక ఆస్తి అంటాము. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి బ్యాంకింగ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అప్పు తీసుకున్న తర్వాత 90 రోజుల్లోపు అంటే 3 నెలల్లోపు ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ ఏది కూడా పే చేయకపోతే దానిని ఎన్పిఏ నిరర్ధక ఆస్తిగా పరిగణించటం అనేది జరుగుతుంది. మనకి విద్యుత్కి సంబంధించి 2003లో ఎలక్ట్రిసిటీ యాక్ట్ అనేది వచ్చింది. ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ రాకముందు విద్యుత్ ఉత్పత్తి చేయటం మొత్తం ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉండేది. ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ద్వారా ప్రైవేట్ రంగాన్ని కూడా అలో చేశారు. దీని తర్వాత కాంపిటీషన్ పెరగడం, లాభాలు తగ్గిపోవటం, వీటి ద్వారా నిరర్ధక ఆస్తులు ఎక్కువైపోతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి దాదాపు 12 విద్యుదుత్పత్తి ప్లాంట్ల మీద పెట్టినటువంటి 3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు చెల్లింపుల్ని ఆలస్యం చేస్తూ ఉండటమే దీనికి కారణం అని చెప్పవచ్చు. డిస్కమ్స్ అంటాము, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ఈ డిస్కమ్స్ కూడా చెల్లింపుల్లో ఆలస్యం వల్ల పవర్ ప్లాంట్లకి వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు అనేవి ఎక్కువవుతూ ఉన్నాయి. జిఎంఆర్, అదానీ గ్రూప్ లాంటి 12 ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ సంస్థలు, అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, వీటికి రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటాము. ఈ డిస్కమ్స్ నుంచి డిసెంబర్ 2018 నాటికి 41,730 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇలా దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా నిరర్ధక ఆస్తులుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైల్వే జోన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద, అలాగే జాగ్రఫీలో లొకేషన్స్ అన్నదాని కింద చదువుకుంటాము. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అలాగే తూర్పు కోస్తా ఈ జోన్లని విభజించి ఆ రైల్వే జోన్ల పరిధిలో ఉన్నటువంటి డివిజన్ల యొక్క సరిహద్దులతో పాటు ఆ పరిధిలో ఉన్నటువంటి రైళ్లను కూడా పంపకాలు చేయబోతున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే జోన్లో అన్నీ కలిపి 754 రైళ్లున్నాయి. వీటిని 2 జోన్ల మధ్య ఎలా పంచుతారు అన్నది చూడాల్సి ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి నుంచి సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ డివిజన్లుంటే దక్షిణ కోస్తా జోన్ పరిధి నుంచి గుంతకల్, గుంటూరు, విజయవాడ, వాల్తేర్ డివిజన్లో ఒక భాగం ఉంది. ఈ కంటెక్స్ట్లో మనకి రైల్వే జోన్స్ అన్నది ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మారుతుంది. మనకి ఈ రైల్వే జోన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, ఈ హెడ్ క్వార్టర్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. మనం ఒక్కసారి వాటిని చూద్దాము. మొత్తం ఇప్పటి వరకు 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఇంతకుముందు 17 ఉండేవి. ఇప్పుడు దక్షిణ కోస్తా జోన్ని ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం రైల్వే జోన్ల సంఖ్య 18 అయింది. ఈ జోన్లు మరియు వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడున్నాయి, వాటి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందన్నది మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సౌత్ జోన్, చెన్నై హెడ్ క్వార్టర్స్. ఇది వచ్చేసి జోన్, అలాగే హెడ్ క్వార్టర్స్. ఇలా మనం చూసుకుంటే సౌత్ జోన్ వచ్చేసి చెన్నైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ జోన్, అలాగే సెంట్రల్ జోన్. ఈ రెండు కూడా ముంబైలో ఉన్నాయి. తర్వాత ఈస్ట్ జోన్, అలాగే సౌత్ ఈస్ట్ జోన్. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉన్నాయి. అలాగే కోల్కతా యొక్క మెట్రోని కూడా ఒక జోన్గా ప్రకటించటం జరిగింది. సో ఇది వచ్చేసి మనము 1, 2, 3, 4, 5 అలాగే ఇది వచ్చేసి 6వది కోల్కతా మెట్రో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి 7వది వచ్చేసి నార్త్.
నార్త్ జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. 8వది వచ్చేసి సౌత్ వెస్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హుబ్లీ. 9th వన్ వచ్చేసి సౌత్ కోస్ట్ వైజాగ్ కొత్తగా వచ్చింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్, ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నార్త్ వెస్ట్ ఎక్కడుంది? జైపూర్. నెక్స్ట్ వచ్చేసి నార్త్ సెంట్రల్ ఎక్కడ హెడ్ క్వార్టర్స్? అలహాబాద్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ అంటాము, ఇది వచ్చేసి గౌహతి. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ సెంట్రల్ జబల్పూర్. 15th వచ్చేసి నార్త్ ఈస్ట్ గోరఖ్పూర్. నెక్స్ట్ వచ్చేసి నార్త్ సెంట్రల్ హాజీపూర్. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ బిలాస్పూర్. అండ్ ద లాస్ట్ వన్ 18th వచ్చేసి సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్. ఇలా 18 జోన్లు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టైగర్ కన్జర్వేషన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. మన ఇండియాలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒకటి ఉంది. దీని కింద ఇప్పటి వరకు మొత్తం 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో తెలంగాణలో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఏమేమిటి? కవాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆదిలాబాద్లో ఉంది. అలాగే అంబరాద్ టైగర్ రిజర్వ్, అలాగే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్, లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. వీటిని NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రాజెక్ట్ టైగర్ కింద ఈ టైగర్ రిజర్వ్స్ని అడ్మినిస్టర్ చేస్తుంది. 2010లో మొత్తం పులుల సంఖ్య 1706 ఉండగా 2012లో కేవలం 1411 పులులు మాత్రమే ఉన్నాయి. 2014లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ టైగర్ పాపులేషన్ అనేది 2226కు చేరింది. అంటే 2010తో పోలిస్తే 2014కి 30.5% పులుల సంఖ్య అనేది పెరిగింది. 2010-11 ఈ సంవత్సరాల్లో ఈ NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అన్నది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనితో పార్ట్నర్షిప్ అనేది తీసుకుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దీనిని 1982-83లో టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. కవాల్ టైగర్ రిజర్వ్ని 2012-13వ సంవత్సరంలో, అలాగే ఇక్కడ అంబరాద్ కాదు అమ్రాబాద్, ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ని 2014లో గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.